ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఎలా ఫ్రెండ్స్? నేను చాలా బాగుందండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈరోజు మనకు కొత్త వీడియోతో మేము ముందుకు తెచ్చాను. సో నేను ఈ వీడియోలో ఏంటంటే గ్రీన్ కలర్ స్పిన్నర్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా గోల్డ్ బాల్స్ చిన్నవి. సో అవి ఇంకా థ్రెడ్ నీడిల్ ఇంకా ఫ్లవర్ క్యాప్ అంటే ఒక సైడ్ పెండెంట్ అయితే తెచ్చుకున్నానండి, ఫ్లవర్ షేప్లో ఉండేది. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టయితే దీంతో ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంచాను. సో బట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా మధ్యలో ఒక గోల్డ్ బాల్ అంటే వచ్చే మోడల్ని బట్టి మనం షేప్ అనేది మార్చుకుందాం అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మెటీరియల్ అయితే నార్మల్గా యాజ్ యూజువల్గా వీడియో మనం చేసినప్పుడు ఏదైనా చేయాలన్నా కూడా మనకి థ్రెడ్ ఇంకా నీడిల్స్ అనేది చాలా అవసరం అనమాట. సో నేను ఈ థ్రెడ్ అయితే మీకు చూపించేస్తున్నాను. ఈ థ్రెడ్ని అయితే యూస్ చేశానండి. ఇంకా నీడిల్స్ వీడియో ఎక్కడ లెంత్ అవ్వకూడదని చెప్పేసి నేను ఆల్రెడీ హుక్కి ముడి వేసుకుని నీడిల్స్ని ఎక్కించేసుకుని థ్రెడ్ అయితే పెట్టుకున్నానండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. సో వీడియో ఎక్కడ లెంత్ అవ్వదండి, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా బిట్లుగానే పెట్టానమాట. సో ఫస్ట్ అయితే నీడిల్స్ని ఇలాగా అంటే మొత్తం 6 దారాలు తీసుకున్నాను. సో 6 నీడిల్స్ ఎక్కించుకున్నానండి ఒక్కొక్క దారానికి. అంటే 2 దారాలు అంటే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, సో అలా 2 దారాలు కలిపి ఒక సూదికి ఎక్కించుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను బీడ్స్ని పక్క పక్కన రాకూడదు, అంటే లైన్గా రాకుండా ఇది నెక్ వరకు ఉండే చైన్ కాబట్టి సో వేరేలాగా అంటే బీడ్స్ అనేది లైన్గా కాకుండా కొంచెం ఒక 4 బీడ్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక గోల్డ్ బాల్ వేసుకోవడం, మళ్ళీ ఇంకా అగైన్ 4 బీడ్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చి గోల్డ్ బాల్ వేసుకోవడం అలా చేశాను అనమాట. సో స్టార్టింగ్ ఏంటంటే ప్లెయిన్ వేసేస్తున్నాను, ఎందుకంటే ఇదంతా నెక్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కదా, పైగా మన నెక్కి మాత్రం చేస్తున్నానండి. ఇది కంటానికి ఉంటుంది చైన్. ప్రజెంట్ కంట మోడల్లో అంటే ట్రెండ్లో ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. చాలామంది కంటానికి పెట్టుకుని బీడ్స్ యూస్ చేస్తున్నారు కదా, సో ఆ మోడల్లో నేను చేద్దామని అయితే నిర్ణయించుకున్నాను అనమాట. సో దానికోసం చెప్పేసి హాఫ్ ఆఫ్ ది నీడిల్ అంటే నీడిల్కి సగానికి మనం ప్లెయిన్ వేసుకోవాలి. ఇలా ప్లెయిన్ వేసుకోవడం వల్ల బీడ్స్ అనేవి క్వాలిటీ అంటే గోల్డ్ బీడ్స్ కూడా యూస్ చేస్తున్నాం కదా, సో కలర్ అనేది మనకి నెక్ దగ్గర అలాగా స్వెట్ అనేది ఎక్కువ పడుతుంది కదండి. సో అలా పడితే ఫేడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో అందుకనే ప్లెయిన్ వేసుకోమని చెప్తున్నాను. ఇదేనే కదండి, ఏ దండ మనం యూస్ చేసినా కూడా మనం గోల్డ్ బాల్స్ అంటే గోల్డ్ ప్లేటెడ్ ఏమైనా వాడుతున్నప్పుడు కొంచెం నెక్ వరకు ఉండకుండా ఉంటేనే బాగుంటుంది. అలా కాకుండా పర్ల్స్ ఆర్ బీడ్సే అంటే అన్ని బీడ్సే వేసుకుంటే మాత్రం మనం ప్లెయిన్ కాకుండా ఏదైనా డిజైన్ పెట్టేసుకోవచ్చు. అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను కదండి, మెరూన్ కలర్ అదే ఇది ఉంది కదా క్రిస్టల్స్ యూస్ చేసి ఇంకా మధ్యలో రైస్ పర్ల్స్ యూస్ చేశాను కదా, అలాంటివి అనుకోండి మనకు నెక్ వర్క్ ఉన్నా పర్లేదు. బట్ ఇలాంటి గోల్డ్ బీడ్స్ యూస్ చేసినప్పుడు ఇది ఒక టిప్ అని అనుకుంటారు, లేకపోతే నేనైతే ఇలానే దీన్ని ఫాలో అవుతాను. సో దండలు అనేవి పాడవకుండా ఉంటాయన్నమాట. అలా యూస్ చేసుకుంటే ఇప్పుడు నేను యాజ్ చేసి వీడియోలు ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే మీరు దండగానే కూర్చుకుంటే ఎక్కడ కూడా మీకు దండ తప్పనే రాదు, లుక్ కూడా చాలా వేరేగా ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ అయితే నేను ఫస్ట్ గోల్డ్ బాల్ వేసేసాను ఒక నీడిల్కి. ఇంకొక నీడిల్కి మాత్రం 4 to 5 బీడ్స్ వేసాకే గోల్డ్ బాల్ వేసానండి. నేను ఇది మొత్తం అంతా చూపించను, హాఫ్ వరకు చూపిస్తాను, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందండి. సో నెక్స్ట్ థర్డ్ నీడిల్ చూడండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది నీడిల్స్ పట్టుకోవడం. నేను ఈ వీడియో చేసిన మిస్టేక్ ఏంటంటే నేను షార్ట్ అంటే క్యామ్ని నేను వీడియో మోడ్లో పెట్టుకుంటా షార్ట్ మోడ్లో ఉంచేసాను. సో నాకు స్ట్రైట్గా వచ్చేసింది అనమాట. దానివల్ల నాకు కొంచెం డ్రాబ్యాక్ వచ్చింది వీడియోకి. సో ఇలాంటి మిస్టేక్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇలా వేసానండి. సో స్టార్టింగ్ 4 నీడిల్స్కి ఇలా వేసాను కదా, ఇప్పుడు 5th నీడిల్ చూడండి. అంటే 5th నీడిల్కి ఇంకొంచెం పైకి వచ్చేస్తుంది, కింద పూసలు అనేవి ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, కరెక్ట్గా మిడిల్లో ఉన్న గోల్డ్ బాల్కి పక్కది ఇంకొంచెం తగ్గించి కిందకి దిగాలి. అంటే స్టార్టింగ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో లాస్ట్ సూదికి వచ్చేటప్పటికి ఎండింగ్ కూడా అక్కడే పడుతుందనమాట. అంటే అటు ఇటు చివరిలో మాత్రం 2 బీట్స్ వస్తాయి చూడండి. మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎక్కడ కూడా డౌట్ రాదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న మెటీరియల్ గురించి కానివ్వండి, ఆ బీట్స్ గురించి కానివ్వండి, దేని గురించి అయినా లేకపోతే వీడియో అర్థం కాకపోయినా కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. దానికి అంటే ఇంకేమైనా చేయాలా, ఏమైనా మార్పులు ఉన్నాయని కూడా నేను ఆలోచించుకుని నాకు చేయడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇదన్నీ ఇలా చేస్తున్నానండి చూడండి. నేను హాఫ్ ఆఫ్ ది పార్ట్ మీకు చూపిస్తానని చెప్పాను కదా, సేమ్ యాజ్ టీజ్గా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కానీ అలా ట్రై చేస్తే తప్పకుండా దండ అనేది బాగుంటుందండి. సో ఇలా ఫుల్గా అయితే వేసేసాను, అంటే హాఫ్ ఒక సైడ్ అంతా. నేను నెక్ వర్క్ తీసుకున్నాను కదా, మీకు సైజ్ని బట్టి నాకు ఇప్పుడు 1.5 నీడిల్ పట్టింది. ఫస్ట్లో ఏమో హాఫ్ ప్లెయిన్ వేసేసాను కదా, ఇది ఫుల్ నీడిల్. దించుతున్నప్పుడు నేను ఎలా అయితే దించును అంటే సూదులన్నీ దగ్గరికి పెట్టుకొని ఒక వేలు మీద పెట్టి దించుతానమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను పైన మీకు చెప్తున్నాను, ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండేలా తీసుకొని మనం గుచ్చుకోవాలి. ఈక్వల్గా లేకపోతే మనం మధ్యలో బాల్ కానివ్వండి, లేకపోతే ఏమైనా స్టడ్ వేస్తున్నప్పుడు కుచ్చులా వచ్చేసి ఒక లైన్కి ఎక్కువైపోయినా కూడా మనకి బీట్స్ అనేవి వేలాడతాయండి. వేలాడడం అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఎలా చెప్పాలంటే, మీకు వీడియోలో నేను క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇలా లాగి పట్టుకున్నాను కదా, ఇలా లాగి పట్టుకున్నప్పుడు స్టార్టింగ్లో మనం సర్చ్ చేసేసుకోవాలన్నమాట. ఇది లేదంటే ముడి పడిపోతుంది, చిక్కు పడిపోతుంది. అది చిక్కు పడకుండా ఉండాలంటే ఇలాగ సర్చ్ చేసుకుని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి నేను మీకు గ్రిప్ చూపిస్తున్నాను. సో ఇలా పెట్టినప్పుడు అన్నీ ఈక్వల్గా రావాలి. ఎండింగ్లో అక్కడ బాల్ వేసినప్పుడు మనం
ఆ బాల్ వేస్తున్నప్పుడు ఆ బాల్‌కి చూడండి కొంచెం బీడ్స్ కొంచెం ముందుకున్న, పక్కకున్నా కూడా వేరేలా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా! ఫ్లవర్ కప్ అయినా ఏద్దాము, లేదంటే ఆ గోల్డ్ బాల్ అయినా యూజ్ చేద్దామని. సో, నాకు ఫ్లవర్ యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ మోడల్ అనిపించింది. సో, బాల్ అయితే వేద్దాం అనుకున్నాను. ఇది సీజెడ్ బాల్ అనమాట. సో, దీన్నైతే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు బాల్ వేశాక చూడండి మధ్యలో అలా వేలాడేలా వస్తే మీకు దండ అందం పోతుంది. కాబట్టి కరెక్ట్‌గా సేమ్ అలా పట్టుకున్నప్పుడు స్టిఫ్‌గా అన్నీ చూడండి అన్ని పూసలు ఈక్వల్‌గా ఉన్నట్టు, అంటే బాల్ పక్కన గోల్డ్ బాల్స్ వేశాను కదా! సో, ఈక్వల్‌గా చూడండి. ఎండింగ్ అయితే వచ్చేసాను. అటు ఇటు కూడా నేను వేసి చూపించాను. వీడియో ఎక్కడ లెంతీ అవ్వకూడదని. అలా వచ్చేలా చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు ఆ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. పైగా ఏమైనా చేయాలన్నా కూడా ఈజీగా అయిపోతుందనమాట. సో, ఇప్పుడేంటంటే నేను నీడిల్స్ అయితే స్లోగా తీసేసుకున్నానండి. తీస్తున్నప్పుడు నిదానంగా తీసుకోవాలి. లేదంటే నీడిల్స్ అనేవి ఇరిగిపోతాయనమాట. సో, ఈక్వల్‌గా సైజ్ తీసుకొని మనం ముడి వేసుకోవాలి. హుక్‌కి ముడి వేసుకోవాలనేది మన వీడియోస్ గాని ఎవరైనా ఫాలో అయితే వాళ్ళకి క్లారిటీగా అర్థమైపోతుంది. లేదంటే ఒకసారి వెళ్లి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే హుక్‌కి ముడి ఎలా వేసుకోవాలనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది ఫ్రెండ్స్ వీడియో ఈరోజు. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. సో, అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ నేను అడిగేది ఒక లైకే. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇట్లా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా కూడా నా కింద కామెంట్ సెక్షన్‌లో మెటీరియల్ గురించి ఈవెన్ ఏ ఏ ఒక్క క్వెషన్ మీలో ఉన్నా కూడా పలానా డౌట్ అని నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తానండి. మీరు కనుక కామెంట్ పెడితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేనంటే ఇప్పుడు హుక్ అయితే వేసేసాను కదండీ! హుక్ వేసేసాక దాన్ని నీడిల్‌ని చివరిలో అదే థ్రెడ్‌ని కట్ చేసేసుకొని మనం కాల్చేసుకోవాలనమాట. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చిందండి. చూడండి మధ్యలో బాల్ వచ్చేసింది. చుట్టుపక్కల అంతా గ్రీన్ కలర్ బీడ్స్ ఎక్కడ కూడా పక్కన రాలేదు. సో, ఇలా అయితే చేసుకోవాలనమాట. ప్రెజెంట్ చాలా ట్రెండ్‌లో ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.